గత బీఆర్ఎస్ హయాంలో 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లకే ఎలా బీటలు వారుతుందని, హరీష్ రావు వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నాసిరకం ప్రాజెక్టు కట్టారని, బీటలు వారిన ప్రాజెక్టును సరిచేసే పనిలో కాంగ్రెస్ ఉందని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలుగా చీలిపోనుందని, ఏ పార్టీపై హరీష్ కి బీ ఫామ్ వస్తుందో చెప్పాలని ఎద్దేవా చేశారు. నాయకులు హరీష్ రావు గారు చాలా రసం లేని మాటలు మాట్లాడాడు. వాస్తవాలకు దూరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాజెక్టులు ఏదో మేమే కట్టాము, ఎలగబెట్టామనే మాట చెప్తా ఉన్నాడు. అసలు హరీష్ రావు గారు ఫస్ట్ మీకు అడుగుతున్న బురద కడుక్కోండి. ఏం ఎలగబెట్టారు? 1,20,000 కోట్లు పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 ఎకరాకు నీరు ఇచ్చిన పాపన పోయినరా మీరు? ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్ళకు బీటలు వారుతుందా? కాంట్రాక్టర్ల కోరకు ప్రాజెక్టు కట్టిన పరిస్థితి మీది. అప్పనంగా 1,20,000 కోట్లు గోదావరి నదిలో దారపోశారు. మీరు ఇవాళ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. నాసి రకం ప్రాజెక్టు కట్టి బడా కాంట్రాక్టర్లు జేబులు నింపి ఇలా బీటలు వారిన ప్రాజెక్టును సరిచేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా 100 సీట్లు వస్తాయని మాట్లాడుతున్నాడు. ఎక్కడ సీట్లు అయినా నీకు బీఫామ్ వస్తుందా? అసలు 4గా చీలిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని వార్తలు వస్తూ ఉంటే, ఆ 4గా చీలిపోయిన ఏ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తావు నాయన నువ్వు? బీజేపీతో మీకున్న చీకటి ఒప్పందం వాస్తవం కాదా? సాక్షాత్తు మీ నాయకురాలు కవితనే చెప్తా ఉంది కదా, బీజేపీతో మా పార్టీలో చాలామంది నాయకులకి సంబంధాలు ఉన్నాయని. అసలు బీజేపీలో సీట్ల పంపకం కూడా కేసీఆర్ సూచనల మేరకే జరిగిందని రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా. వాటికి జవాబు చెప్పే చేత కాదు మీరు. ఫస్ట్ కవిత అడిగిన ప్రశ్నలకి, కవిత వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పండి మీరు. అప్పుడు మాకు క్లారిటీ వస్తుంది. కేసీఆర్కి కిషన్ రెడ్డికి ఉన్న